నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. 'పుష్ప 2' మూవీలో క్యారెక్టర్స్ అసలు ఎలా డిజైన్ చేశారండి? అంటే మనం ఒకటి ఊహించుకున్నాం అందరం కూడా. దానికి తగ్గట్టుగానే ఆ క్యారెక్టర్స్ ఉన్నాయా? ఫస్ట్ పుష్ప క్యారెక్టర్ డిజైన్, ప్రతి క్యారెక్టర్ కంటే ఒక ఇంపార్టెన్స్ ఉంది. ముందు నుంచే చెప్తున్నా. పుష్ప క్యారెక్టర్ డిజైన్ ఏంటి? ఆ గూనితో ఉంటాడు పుష్ప. ఎందుకు అలా ఉన్నాడు? పార్ట్ 1లో నీ ఇంటి పేరేది, నీ ఇంటి పేరేది అంటే ఒక్కసారిగా ఆ టైప్లో అయిపోయింది. దానివల్ల దా క్యారెక్టర్ని సెకండ్ హాఫ్లో గూని పోయేలాగా ఒకలాగా డిజైన్ చేశారు. ఇంటి పేరు వచ్చేస్తుంది పుష్పకి. అది ఎలా వచ్చిందనేది తెర మీద చూడండి, స్పాయిలర్ అలర్ట్ చెప్తే. నెక్స్ట్ అది పుష్ప క్యారెక్టర్ డిజైన్. శ్రీవల్లి క్యారెక్టర్ని ఫస్ట్ హాఫ్లో చాలా సింపుల్గా డీసెంట్గా చూపిస్తే సెకండ్ హాఫ్లో రస్టిక్. అంటే ఇంకా అసలు శ్రీవల్లి ఎట్లా ఉంటుందో అని చెప్పేసి బాగా చూపించాడు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ తల్లి క్యారెక్టర్లు, మిగతా క్యారెక్టర్లు అంటే వాళ్ళ పరిధి మేరకు బాగానే ఉన్నాయి. అజయ్ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్స్ ఉంది దీంట్లో. అండ్ అంటే నెగిటివ్ టు పాజిటివ్ షేడ్కి షిఫ్ట్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నీ బాగుండు, వర్కౌట్ అయ్యాయి. షెకావత్ క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉంది, బాగా వర్కౌట్ అయింది. నెక్స్ట్ రావు రమేష్ క్యారెక్టర్కి మంచి స్కోప్ ఉంది, బాగా వర్కౌట్ ఉంది. జగపతి బాబు క్యారెక్టర్కి ఇంకా స్కోప్ ఉంది, అది పార్ట్ 3లో మీరు చూడబోతున్నారు. అండ్ అలాగే అనసూయ క్యారెక్టర్ బాగుంది. సునీల్ది కొంచెం అంటే అవసరం లేదు, ఆయన అంత ఇది, సో అట్లా పెట్టారు. ఇంకా చెప్పాలంటే ఒక కొత్త క్యారెక్టర్, అమ్మాయి పుష్పకి చిన్నాయన పిలిచే క్యారెక్టర్, కూతురు వరుస అయ్యే క్యారెక్టర్, తనకు మంచి స్కోప్ ఉంది. అండ్ మీరు ట్రైలర్లో అరగుండు వెదవని చూసారు, ఒకడు చెప్పులు దండ వేసుకొని గాడిద మీద ఊరేగుతా, వాడు ఏదో తప్పు చేశాడు అని. ఆ క్యారెక్టర్ దీంట్లో సెకండ్ హాఫ్లో మంచి స్కోప్ ఇచ్చారు, అది కూడా చాలా బాగుంది. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ బాగుంది. అండ్ కేశవ క్యారెక్టర్ నరేషన్ నుంచి తీసేసి సినిమాకి డైరెక్ట్, ఫస్ట్ హాఫ్ మొత్తం కేశవ్ నరేట్ చేస్తూ ఉంటాడు కదా, ఇప్పుడు అంత లేకుండా జస్ట్ అలా ఉండిపోయింది. కేశవ్ క్యారెక్టర్ కూడా పర్లా, ఇట్స్ ఓకే, నాట్ బ్యాడ్. అన్ని క్యారెక్టర్స్ బాగున్నాయి. బ్రహ్మాజీ క్యారెక్టర్ చాలా బాగుంది మళ్ళీ చెప్పాలి అంటే. ఫైనల్గా అంటే మూవీ వస్తున్నప్పటి నుంచి కూడా ఎవరో క్యారెక్టర్ చనిపోతుంది అని చెప్పేసి రూమర్స్ వచ్చాయి కదా, ఏదైనా క్యారెక్టర్ చనిపోయింది అందులో? అఫ్ కోర్స్ ఒక క్యారెక్టర్ చనిపోయింది. ఎర్రచందనం దొంగలతో అందరూ వచ్చి దానికి నివాళులు అర్పించినట్టు కాల్ చేశారు. సిండికేట్లో ఒకటి చనిపోయారు కాబట్టి సిండికేట్ అంతా వచ్చింది గొడుగులు వేసుకొని. అలా శ్రీవల్లి చనిపోతుంది అని అన్నారు, కానీ యాక్చువల్గా ఈ పార్ట్లో అయితే చావలా. మేబీ నెక్స్ట్ పార్ట్లో ఏమైనా ఆవిడ ప్రెగ్నెన్సీ టైంలో చనిపోయే అవకాశం ఉందేమో తెలియదు. నెక్స్ట్ పార్ట్ మెయిన్ క్యారెక్టర్ అయితే ఎవరు చనిపోలేదు. నో 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 నో. పుష్ప 2 కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి, ఏ రేంజ్ లో ఉండబోతున్నాయి? మొన్న బీహార్ పాట్నా సభలో మనం చూసిన జనాభా ఏదైతే ఉందో, నిజంగా నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు కూడా అంత పెద్ద సభ జరగల. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు కూడా అంత పెద్ద సభలు జరగలేదు. ఇన్ సెన్స్ ఆ 7.5 లక్షల మంది ఎప్పుడు రాలా. అదొక రికార్డ్ యాక్చువల్లీ. అంతమంది జనాలు ఒకడి సభకు వచ్చాడు అంటే సినిమా పర్సన్ అనే కాదు, బాగా ఇన్ఫ్లుయెన్సరే కదా. అంత ఇన్ఫ్లుయెన్సర్ రాజకీయ నాయకులకు కూడా ఉపయోగపడతాడు కదా, అవునా? సో దేశ రాజకీయాల్లో కూడా అల్లు అర్జున్ మార్క్ ఏంటనేది మనం చూడబోతున్నాము అనడానికి హింట్ పుష్ప 2 బేసికలీ చెప్పాలి అంటే. అంటే తూతుగా మంత్రి పదవులు ఒక సీఎం దగ్గరికి వెళ్ళి మంత్రి పదవులు అడుక్కోవడం కాదు, సీఎంలనే మార్చే సత్తా ఉన్న రేంజ్ పుష్పది. నీకు అర్థమైందా? అది. అండ్ సినిమాలోనే పుష్ప ఎదుగుదలకి సీఎంనే మార్చాడు అంటే సింపుల్గా 500 కోట్లు అట్లా పడేస్తాడు. సినిమాలోనే 500 కోట్లు అలా పడేసాడు అంటే ఇప్పుడు ఆ సినిమా కలెక్షన్స్ ఎలా ఉండాలి? ఆ రేంజ్లోనే ఉండాలి. పైగా టికెట్ ధరల పెంపు కానివ్వచ్చు, దాని మీద ఉన్న అంచనాలు కానివ్వచ్చు, ఈ 5 ప్లేసుల్లో వాళ్ళు చేసిన ఈవెంట్కి వచ్చిన మంచి రెస్పాన్సే కావచ్చు, వాట్ ఎవర్. నిన్న 9:30 నుంచే షోస్ మొదలయ్యాయి. 1200 అమ్ముకున్నారు టికెట్లు. ఆల్మోస్ట్ 80 కోట్ల వరకు అక్కడే వసూలు అయిపోయింది. అదొక రికార్డ్. ఫస్ట్ డే ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో బుక్ మై షోలోను, ప్లస్ డిస్ట్రిక్ట్ అనే యాప్ జొమాటో కొత్తగా తెరిచింది, పుష్పతోనే దాని ప్రారంభం. అంటే ఇంతకుముందు ఏ చిల్లా చితక చేసినా కూడా చక్కగా పుష్పతో అరంగేట్రం అని చెప్పుకోవచ్చు. బీభత్సమైన సక్సెస్ని చూసింది ఆరంభంలోనే. సో ఇలా చాలా 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 ఉన్నాయి పుష్ప గురించి మాట్లాడుకుంటే. ఓవరాల్గా ఇంకా లాంగ్ రన్లో ఎంత అంటే చాలా సింపుల్గా 2000 CR అట్లా తీసేస్తుంది. వెరీ సింపుల్. అంటే అసలు చేతిలో ఇట్లా అరటిపండు వచ్చి నోట్లో పెట్టినంత తేలికగా
2,000 కోట్లు అయితే ఓకే, రాబట్టేస్తుంది. మన తెలుగులో అయితే కలెక్ట్ చేసేస్తుంది, మిగిలిన లాంగ్వేజెస్ అన్ని లాంగ్వేజెస్ కలిపమ్మా, తెలుగులోనే 2,000 కోట్లు వస్తే ఇంకెక్కడ ఉంటారు వీళ్ళు? అంటే దేవరా వచ్చేసి హిందీలో అంతగా వెళ్ళలేదు అన్నట్టుగా మాట్లాడారు అదే కదా. లేదు, అదేం లేదు, హిందీలో ఎక్కువ చూసారు దేవరని, ఓకే హిందీ వాళ్ళే ఎక్కువ చూశారు. ఓకే. ఎన్టీఆర్ అక్కడ బాగా నచ్చేసాడు వాళ్ళకి. తర్వాత RRR తర్వాత ఎన్టీఆర్ ఎప్పుడైతే ఆస్కార్కి నామినేట్ అయ్యాడో దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు అదే పుష్ప వచ్చేసి హిందీలో కూడా అన్ని లాంగ్వేజెస్ లో కూడా సూపర్ హిట్ అంట. అన్ని లాంగ్వేజెస్లోనూ పుష్ప బిగ్గెస్ట్ హిట్. ఇక మీదట తెలుగు సినిమా చరిత్ర ఎప్పుడైతే చెప్పుకోవాలనుకున్నా సరే పుష్పకి ముందు పుష్ప తర్వాత అని చెప్పుకునేలాగా కలెక్షన్స్ వస్తున్నాయి. ఓకే, థ్యాంక్ యూ సార్.